యోగ వాసిష్టం కథల్లో ఈ రోజున యోగ సిద్ధుల గురించి రాముల వారు అడుగుతున్నారు. దాని గురించి వశిష్ఠుల వారు ఏం చెప్తున్నారు, రాముల వారు ఏ రకంగా అడిగారు విందాం. ఓ రామచంద్ర, కథా సందర్భంలో ఆది వ్యాధుల గురించి చెప్పవలసి వచ్చింది. ఇక ప్రస్తుతాన్ని ఆలోచించు. పుర్యాష్టకం అనే పేరు కల జీవునికి ప్రాణం అనే పేరు కల కొండలని ఆధారంగా ఉంది. పూర్వకం అనే అభ్యాసం చేత శరీరం యొక్క స్థిరత్వం, గురుత్వం లభిస్తుంది. శరీరాన్ని మూలాధారం నుండి బ్రహ్మరంధ్రం వరకు తిన్నగా నిలిపి ప్రాణవాయువుని పైకి ఆకర్షించి కొండలిని సంవిత్తుని పైకి పంపితే దీర్ఘత్వాన్ని పొంది కొండలిని నాడులన్నిటినీ తనతో తీసుకొని పైకి పోతుంది. ఇదే యోగి యొక్క ఆకాశగమనం అన్నారు. ఆకాశగమనం అంటే కేవలం శరీరంతో లేచి వెళ్ళి ఆకాశగమనం చేయటం కాదు. ఆకాశంలో అంటే భౌతికంగా, ఇది మానసికంగా ఆకాశగమనం అంటే ఇది. ఒక్కసారి మొదటి నుంచి వద్దామండి. పుర్యాష్టకం అనే పేరు కల జీవునికి ప్రాణం అనే పేరు కల కొండలిని ఆధారం. జీవుడికి ఎప్పుడు ఆధారం ఏదంటే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే కొండలిని నుంచి ప్రారంభమవుతుంది. ఈ కొండలిని శక్తి ఎక్కడ ఉంటుందంటే ఆసన స్థానంలో ఉంటుంది. అంటే వెన్నుముక యొక్క చివరి భాగంలో ఉంటుంది సుమారుగా ఈ కొండలిని. అదే చుట్టలు చుట్టుకుని పాములాగా ఉండి పైకి పొసలు కొడుతుంది అనుకుంటాం. దానిని సరిగా లేపి ఈ సుషుమ్నా నాడి ద్వారా పైకి పంపించగలిగితే మనం ఆ శక్తిని అది సహస్రారం దాకా చేరుతుంది. అంటే ఈ మూలాధారం నుంచి స్వాదిష్ట, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ చక్రాలు దాటుకుని, అంటే ఈ శక్తి కేంద్రాలన్నిటినీ దాటుకుని ఆ సహస్రారానికి అంటే గురుమూర్తి స్థానానికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ చక్రాలన్నీ కూడా ఎలాంటివి అంటే, ఈ చక్రాలన్నిటికి కూడా ఒక్కొక్క చక్రానికి ఒక అధిదేవత ఉన్నాడు. మూలాధారానికి గణపతి అధిదేవత, స్వాదిష్టానికి ప్రజాపతి అంటే బ్రహ్మ అధిదేవత, మణిపూరానికి విష్ణుమూర్తి అధిదేవత, అనాహతానికి రుద్రుడు అధిదేవత, జీవుడు విశుద్ధానికి జీవుడు అధిదేవత, ఆజ్ఞకు సదాశివుడు అధిదేవత, సహస్రానానికి గురుమూర్తి. అంటే సదాశివుని స్థితి కూడా దాటి వెళితే గురుమూర్తి అంటే పై స్థాయి గురుమూర్తి స్థానాన్ని అంటే మోక్షస్థానం అన్నమాట. ఇది అంటే ఈ కొండలిని అక్కడి దాకా పంపించాలంటే ఈ శక్తి కేంద్రాలన్నింటినీ దాటుకుంటూ వెళ్ళాలి. ఈ శక్తి కేంద్రాలు ఎందుకంటే మనం పీల్చుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు 21,600 సార్లు పీల్చుకునేవి ఈ శక్తి కేంద్రాలకి శక్తిని ప్రసాదిస్తుంది అన్నమాట. మనం రోజువారీ పీల్చుకునేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా విశ్వమయ ప్రాణశక్తిని మనం అటు పింగళానాడి ద్వారా కానీ ఈడా నాడి ద్వారా కానీ అంటే చంద్రనాడి ద్వారా కానీ సూర్యనాడి ద్వారా కానీ లోపలికి పంపిస్తాం. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అది ఈ కొండలిని దాకా చేరుతుంది. అవి అక్కడి నుంచి పొద్దున్నే ఉదయం 6 గంటల నుంచి 6 గంటల 40 నిమిషాల దాకా ఆ శక్తి ఆ కేంద్రానికి వెళుతుంది. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల శక్తి మూలాధార చక్రానికి వెళుతుంది అన్నమాట. ఆ తర్వాత మధ్యాహ్నం 6:40 నుంచి మధ్యాహ్నంగా సుమారు 2 దాకా మనం చేసే ఉచ్ఛ్వాస నిశ్వాసాల శక్తి విశుద్ధం కాదు మూలాధారం స్వాదిష్టానికి వెళుతుంది. అంటే అక్కడ బ్రహ్మదేవుడు లేకపోతే ప్రజాపతి స్వాదిష్ట చక్రానికి అధిపతి కాబట్టి ఆయనకి శక్తిని ఇస్తుంది అది. ఆ తర్వాత రాత్రి 8 గంటల దాకా సుమారుగా ఈ మణిపూరక చక్రం అక్కడికి మనం పీల్చిన గాలి, ఆ సమయంలో పీల్చిన గాలి అక్కడ ఉన్నటువంటి అధిష్టానమైన విష్ణుమూర్తికి శక్తి కేంద్రం కదా, అక్కడికి ఆయనకి అనుసంధానం చేయబడుతుంది ఆ శక్తి. ఆ తర్వాత తెల్లారి సుమారుగా 4 దాకా 4:30 సుమారుగా 4:30 మధ్యలో దాకా అక్కడి నుంచి రాత్రి 8 నుంచి 6 2 దాటిన తర్వాత ఇప్పుడు 6 గంటలు సుమారుగా ఈ పెద్ద చక్రాలు 3ంటికే వస్తుందన్నమాట శక్తి. అంటే మణిపూరకం, స్వాదిష్టం, మణిపూరకం, ఆజ్ఞా చక్రాలకి ఎక్కువగా వెళుతుంది. అనాహత చక్రాలకి స్వాదిష్టం, మణిపూరకం, అనాహత చక్రాలకి మనం పీల్చే గాలిలో సుమారుగా 6,000 సార్లు స్వాదిష్టానికి, అలాగే 6,000 సార్లు పీల్చే గాలి యొక్క శక్తి అదే విశ్వమయ ప్రాణశక్తి మణిపూరకానికి అంటే విష్ణుమూర్తికి, అలాగే అనాహత చక్రంలో ఉన్నటువంటి రుద్రునికి మనం పీల్చినటువంటి 6,000 సార్ల గాలి ఈ విశ్వమయ ప్రాణశక్తి అక్కడ సమర్పించబడుతుంది.
ఆ రకంగా ఈ శక్తి కేంద్రాలన్నీ మేలుకుంటాయి. అలాగే మూలాధారానికి అయితే 600 శ్వాసలే ఆ శక్తి. అలాగే ఇక మిగతా ఉన్నాయి కదా 3 చక్రాలు, విశుద్ధానికి 1000 శ్వాసలు, అలాగే ఆజ్ఞకి 1000 శ్వాసలు, అలాగే సహస్రానికి 1000 శ్వాసలు, మొత్తం 21,600 శ్వాసలు. ఆ రకంగా ఈ మనం పీల్చేటువంటి విశ్వమయ ప్రాణశక్తి ఆ శక్తి కేంద్రాలకి పంచబడుతుంది అన్నమాట. అలా పంచబడిన శక్తి ద్వారానే మనం అన్ని పనులు చేస్తున్నాం, మనం చైతన్యంగా ఉంటున్నాం. అందుకనే పుర్యష్టకం అనే పేరు గల ఈ జీవునికి ప్రాణం అనే పేరు గల కుండలని ఆధారంగా ఉంది. అంటే మొట్టమొదటిగా ఏదైనా ఒక వస్తువు నిలబడాలంటే దానికి ఆధారం ఏదైనా ఉండాలి కదా. మనం భూమి మీద నిలబడుతున్నాం, భూమే మనకు ఆధారం. ఇక్కడ ప్రాణశక్తికి ఆధారం కుండలిని అన్నమాట. అంటే అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఒక వస్తువుని భూమి మీద పెడితే దాని మీద ఇంకో వస్తువుని, దాని మీద ఇంకో వస్తువుని, దాని మీద ఇంకో వస్తువుని, 6 వస్తువులు పెట్టామనుకోండి, ఒకదానిపైన ఒకటి, ఒకదానిపైన ఒకటి, వాటి అన్నిటికీ ఆధారం భూమే కదా. అలాగే కుండలినినే ఈ శ్వాస శక్తికి అంతటికి మూలాధారం అదే. అందుకనే దాని మూలాధారం గణపతి, దానికి అధిష్టాన దేవత. అలా కుండలిని ఆధారంగా ఉంది. పూరకం అనే అభ్యాసం చేత, పూరకం అనే అభ్యాసం అంటే గాలి పీల్చటం. గాలి పీల్చడం వల్ల కదా విశ్వమయ ప్రాణశక్తి అటు చంద్రనాడి ద్వారా కానీ సూర్యనాడి ద్వారా కానీ వెళుతూ ఉంటుంది లోపలికి. కొంతసేపు సూర్యనాడి ద్వారా, కొంతసేపు చంద్రనాడి ద్వారా వెళుతుంది. సుమారుగా ఆరోగ్యవంతునికి 1 గంటన్నర సేపు ఒక నాడి ద్వారా, చంద్రనాడి ద్వారానో సూర్యనాడి ద్వారానో ఆ శ్వాస లోపలికి వెళుతూ ఉంటుంది. ఇలా పూరకం అభ్యాసం చేత, పూర్వకమైన అభ్యాసం అంటే గాలి పీల్చటం చేత శరీరం యొక్క స్థిరత్వం, గురుత్వం లభిస్తుంది. శరీరానికి గాలి లేదనుకోండి కింద పడిపోతాం, స్థిరత్వం ఉండదు, అలాగే గురుత్వం ఉండదు. గురుత్వం అంటే గరిమనాభి అని చెబుతాం చూడండి మనం. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని ఇంగ్లీష్లోను, తెలుగులోనేమో గరిమనాభి అని చెబుతాం. ఏ వస్తువైనా నిలబడాలి అంటే ఆ గరిమనాభి నుంచి గీసినటువంటి గీత, లంబగీత ఆ వస్తువు లోపలే ఉండాలి. ఆ గీత ఆ వస్తువు దాటి బయటపడింది అనుకోండి, అప్పుడే వస్తువు పడిపోతుంది. ఏటవాలుగా వాలిపోయింది అనుకోండి, ఆ గరిమనాభి నుంచి వచ్చిన లంబ కోణం బయటపడుతుంది. ఆ లంబ కోణం గీసామనుకోండి, ఒకటేమో ఆ లోపల గరిమనాభి నుంచి, ఆ గరిమ అంటే సెంటర్లో ఒక గీత గీస్తాం, దాని నుంచి లంబ కోణం అంటే 90 డిగ్రీల్లో ఇంకో గీత గీస్తాం. అది బయటపడింది అనుకోండి, వస్తువు భాగంలో నుంచి వస్తువు లోపల పడకుండా ఏది భూమి మీద బయటపడింది అనుకోండి, వస్తువు పడిపోతుంది. అందుకని ఇక్కడ స్థిరత్వము, గురుత్వం ఎందుకు వస్తుంది అంటే ఆ పూరకం వలన వస్తుంది. అంటే గాలి పీల్చడం వల్లనే. గాలి లేకపోతే ఉండదు, ప్రాణశక్తి లేదు కదా. గాలి అయితే మనం కాసేపు గాలి పీల్చకుండా అలా ఉన్నాం అనుకోండి, ఉండగలమా? ఉండలేం. అయితే ఒక్కొక్కరు 1 నిమిషం ఉండగలరు, ఒక్కొక్కరు 1/2 నిమిషం ఉండగలరు, ఒక్కొక్కరు 10 సెకండ్లే ఉండగలరు, ఒక్కొక్కరు గంటల తరబడి ఉండగలరు యోగులు. ఒక్క శ్వాస పీల్చి వాళ్ళు 1 రోజు కూడా ఉండగలిగిన శక్తి గల వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు అలా తమ శ్వాసలను పొడిగించుకుంటుంటే తక్కువ పీల్చుకుంటూ ఆ మిగిలిన శ్వాసల్ని పీల్చగట్టడానికి కావలసిన బ్రతుకుతారనమాట. మరి భగవంతుడు ఇన్ని శ్వాసలు వీడి జీవితంలో ఉన్నాయని పంపిస్తాడు కాబట్టి అన్ని శ్వాసలు పీల్చేదాకా ఆ శరీరంలో చైతన్యం ఉంటుంది. కాబట్టి పూరకం ద్వారా మనిషి అంటే ఇక్కడ పురుషష్టకం అన్నాడు, తర్వాత పూరకం ద్వారా స్థిరత్వము, గురుత్వం నిలబడుతుంది అని లభిస్తుంది అన్నాడు. శరీరాన్ని మూలాధారం నుండి బ్రహ్మరంధ్రం వరకు తిన్నగా నిలిపి, బ్రహ్మరంధ్రం అంటే మనం చెప్పుకున్నాం అదే మాడు. చిన్నపిల్లలను గమనిస్తే మనకు తెలుస్తుంది. ఆ మాడు దగ్గర అక్కడ చర్మం ఆడుతూ ఉంటుంది, అంటే గుండె కొట్టుకున్నట్టుగా అక్కడ కూడా మనకి స్పందనలు తెలుస్తాయి. ఇంకా పై బాగా చచ్చిపిల్లలను గమనిస్తే ఆ మెదడు దగ్గర, మాడు దగ్గర కిందకి పైకి ఆ చర్మం ఆడుతూ కనపడుతుంది మనకి. అంటే అదే అక్కడ నుంచే మనకి విశ్వమయ ప్రాణశక్తి మనలో ప్రవేశిస్తుంది అన్నమాట ధ్యానం చేసినప్పుడు. అప్పుడు ఈ శరీరం నుంచి జీవాత్మ వేరుపడుతుంది, ఆ స్థితికి వెళతారు. అది పెద్ద కొద్దీ ఆ మాడు గట్టిపడి అది మూసిపోతుంది. కానీ శక్తి కేంద్రం అది అక్కడి నుంచే వస్తుంది మనకు శక్తి. పడుకున్నప్పుడు సీసాలో నీళ్లు పోసామనుకోండి నిలబెట్టి, అప్పుడు ఎక్కువ నీళ్లు పడతాయి, నీళ్లు పోయటం కూడా తేలిక. అదే సీసాని పడుకోబెట్టి నీళ్లు పోసామనుకోండి నీళ్లు పూర్తిగా నిండదు, ఎందుకంటే అది సమాంతరంగా ఉన్నప్పుడు ఆ మూత దాకా సమాంతరంగా వచ్చేదాకా నీళ్లు నిలిస్తే మేతాయి పోసిన కింద పడిపోతాయి. అలాగే మనం పడుకున్నప్పుడు మన ప్రాణశక్తి వస్తుంది మనకి.
అందుకనే అలసిపోయి పడుకుంటే మనం తిరిగి చేసేటప్పుడు ఉత్సాహం రావడానికి కారణం అంటే ఆ విషయమై ప్రాణశక్తి మనలో చేరటమే. సీసాలో నీళ్లు పోస్తే ఆ గరిమనాభిదాన్ని బరువుగా ఉండి ఆ నీళ్లు ఎట్లా ఉపయోగపడతాయో మనకి, అలాగే శక్తి అలా ఉపయోగపడుతుంది. నిలువుగా నుండి కూర్చుని నిటారుగా కూర్చుని వెన్నుముక వంకర లేకుండా ఈ సహస్రారం మూలాధారం నుంచి సహస్రారం వరకు నిటారుగా అన్ని చక్రాలు నిటారుగా ఉంచి ఎక్కడ వంపు లేకుండా చేయగలిగితే శక్తి చక్కగా ప్రసరిస్తుంది, తేలిగ్గా ప్రసరిస్తుంది. అంటే ధ్యానం అలా చేయాలన్నమాట కూర్చుని. కాబట్టి శరీరాన్ని మూలాధారం నుండి బ్రహ్మరంధ్రం వరకు తిన్నగా నిలిపి ప్రాణవాయువుని పైకి ఆకర్షించి కుండలిని సంవిత్తుని పైకి పంపితే దీర్ఘత్వాన్ని పొందిన కుండలిని కింద నుంచి పైకి పంపించామనుకోండి, పైదాకా ప్రయాణం చేస్తుంది కదా, అదే దీర్ఘత్వం అన్నాడు. అంటే కింద నుంచి పైదాకా వెళ్ళటం, ఇంత బరువు ప్రయాణం చేయాలి కదా ఈ షట్చక్రాల్లో. అందుకని పైకి పంపితే దీర్ఘత్వాన్ని పొందిన కుండలిని అంటే కింద నుంచి పైకి వచ్చిన కుండలిని నాడులన్నిటినీ తనతో తీసుకొని పైకి పోతుంది. అంటే నాడులన్నిటినీ తీసుకుని పోతుంది అంటే నాడులన్నీ అక్కడే ఉంటాయి, నాడుల్లో నుంచి ప్రసరిస్తుంది అన్నమాట శక్తి. ఇదే యోగి యొక్క ఆకాశగమనం. అంటే శక్తిని మనం ఎప్పుడైతే మూలాధారం నుంచి సహస్రారం వరకు పంపించగలిగామో అది ఆకాశగమనం మానసికంగా. ఇక రేచక ప్రాణాయామ ప్రయోగం చేత, ఇందాక పూరకం చెప్పాడు కదా, రేచకం అంటే వదిలేయటం. పూరక, కుంభక, రేచక అని కూడా మనం చెబుతాం. ఇక్కడ కుంభకాన్ని గురించి ఇంకా చెప్పలేదు. రేచక అంటే ప్రాణం పీల్చడానికి గురించి చెప్పాడు. ఇప్పుడు వాయువుని ప్రాణవాయువుని వదలటానికి గురించి చెప్తున్నాడు. ఇక రేచక ప్రాణాయామ ప్రయోగం చేత కుండలిని శక్తి సుషుమ్నా నాడిలో ప్రాణవాయు ప్రవాహం చేత శిరస్సు యొక్క ఇరు కవాటాల సంధిరూపమైన కవాటానికి బయట 12 అంగుళాల దూరంలో ఉన్న షోడశాంతం అనే స్థానంలో ముహూర్తకాలం ముహూర్తకాలం ఉంటే అప్పుడు ఆకాశంలో సంచరించే సిద్ధుల దర్శనం అవుతుంది అన్నాడు. అంటే గాలి వదిలేసిన తర్వాత అది బయటికి వెళ్ళి ఆ బయట 12 అంగుళాల దూరంలో ఆ గాలి ఉండటం అంటున్నాడు. మరి దాన్ని షోడశాంతం అన్నాడు. అంటే మళ్ళీ పీల్చకుండా ఉండాలన్నమాట కాసేపు. అంటే బాహ్య కుంభకం, అంతర్కుంభకం. అంతర్కుంభకం అంటే గాలి పీల్చిన తర్వాత కాసేపు వదలకుండా అలాగే గాలిని బిగబట్టి ఉంచటం. అలా బిగబట్టి ఉంచటం కొంతమంది కొన్ని సెకండ్ల పాటు చేయగలరు, కొంతమంది కొన్ని నిమిషాల పాటు చేయగలరు. నిమిషాల పాటు చేసేవాళ్ళు చాలా 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 తక్కువ. యోగులు అయితే 3 నిమిషాలు, 2 నిమిషాలు, 4 నిమిషాలు మామూలు వాళ్ళు. ఇక పెద్దవాళ్ళు అయితే ఎన్ని నిమిషాలు చేస్తారో ఎన్ని గంటలు చేస్తారో కూడా మనం చెప్పలేం. అంత స్థాయికి వాడు పెడతారు. అలా ఈ 12 అంగుళాల దూరంలో ఉన్న షోడశాంతం అనే స్థానంలో ముహూర్త కాలం అంటే 24 నిమిషాలు ఉంచగలిగితే, 24 నిమిషాలు అంటే మనకు సాధ్యమయ్యేది కాదు. మన బయట వాళ్ళకి ఎంతో సాధన చేస్తే అవుతుంది. అది మనకు మహా ఉంటే ఒక 30 నిమిషం, మహా ఉంటే 1 నిమిషం. ఇంకా బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరైనా మనలో ఉంటే 1 నిమిషంన్నర దాకా ఉండగలరేమో అనుకుంటున్నాను నేను. అంతకన్నా ఎక్కువ స్థాయిలో కుంభకాన్ని రేచక కుంభకం కానీ లేకపోతే పూరక కుంభకం కానీ చేయగలిగిన వాళ్ళు సాధారణంగా మనకి అందుబాటులో మనకి కనపడరు సాధారణంగా తొందరగా. అలా ఉంటే అప్పుడు ఆకాశంలో సంచరించే సిద్ధుల దర్శనం అవుతుందట. తర్వాత ఇప్పుడు శ్రీరాముడు అడుగుతున్నాడు, ఓ బ్రహ్మస్వరూప, మన ఇంద్రియాలు సామాన్యాలే కదా, దివ్యచక్షుడు లేకుండా షోడశాంత ప్రాంతంలో ప్రాణధారణ చేసినంత మాత్రం చేత సిద్ధుల దర్శనం ఎలా అవుతుంది అంటున్నాడు. ఇది సామాన్యமாக ఈ కళ్ళతో ఎంత కన్ను పొడుసు చూసినా మనకు కనపట్లేదంటాం చూసారా. అలాగే ఈ శరీరానికి ఒక పరిమితి ఉంది. ఈ శరీరంలోని ప్రతి అవయవానికి ఒక పరిమితి ఉంది. ఆ పరిమితిని మించి అది చూడలేదు. అలాగే ఆ పరిమితికి మించి ఏదో ఇదిగో ఇంత ఒక మిల్లీమీటరు అక్షరం నుంచి ఇంత పెద్ద అక్షరం వరకు ఈయన చూడగలడు, లేకపోతే ఇంతవరకు చూడగలడు అని ఉంటుంది. అంతకన్నా పెద్దదాన్ని మనం చూడలేం. అలాగే సూర్యకిరణాలని మనం చూడగలమా? ప్రత్యక్ష కన్నులతో అలా దాన్ని సూర్యుని చూడగలమా? చూడలేం. వెల్డింగ్ చేసేటప్పుడు ఆ వెల్డింగ్నే మనం చూడలేం. చూస్తే మన కళ్ళు ఆ తర్వాత మామూలుగా చూస్తే చీకటాయి కాబట్టి. అంటే దీనికి ఒక శక్తి ఉంది కదా. అలాగే ప్రతి జ్ఞానేంద్రియానికి అలాగే ప్రతి కర్మేంద్రియానికి కూడా శక్తి పరిమితమే కదా. ఈ పరిమితమైన శరీరంతో, పరిమితమైన అవయవాలతో పరిమితమైన శక్తే మనకుంది. అయితే సిద్ధులు
ఎప్పుడైతే ముహూర్తకాలం అప్పుడు ఆకాశంలో సంచరించే సిద్ధులకు దర్శనం అవుతున్నాడు, అందుకని అడిగాడు అనమాట. ఇంద్రియాలు సామాన్యమదే అలా అవుతాయి అని అడిగాడు, దివ్యచక్షువు లేకుండా. మరి ఆ దివ్యచక్షుడు ఇవ్వటం మూలనే అర్జునుడు విశ్వరూపాన్ని చూడగలిగాడు. అందుకని రాముల వారు అడిగాడు, ఇప్పుడు ఆ విశ్వరూపాన్ని ఎటా చూడగలరు దివ్యచక్షుడు లేకుండా అని. అప్పుడు దానికి చెప్తున్నాడు వశిష్ఠుల వారు, ఓ మహాబాహు, భూమిపై చెల్లించే జనులు తమ సామాన్య ఇంద్రియాల చేత ఆకాశ శరువులైనటువంటి సిద్ధుల్ని ఎన్నటికీ దర్శించలేరు, అది సాధ్యమే కాదు అంటున్నారు. కానీ విజ్ఞానం చేత, శుద్ధమైన మనస్సు చేత, బుద్ధి అనే నేత్రం ద్వారా ఆకాశ చరువులు కనిపిస్తారు. అందుకనే మనం ఎంతసేపు ధ్యానంలో ఏమవుతుంది, ఈ శరీరాన్ని నుంచి ఆత్మ విడివడి పైకి వెళ్ళి లేకపోతే బయటకు వచ్చి అప్పుడు పరిసరాలని చూస్తుంది, మళ్ళీ ఈ శరీరంతో అనుబంధం చెందుతుంది ఆ ధ్యానం నుంచి బయటికి రాగానే. అదే మృతి చెందాడు అనుకోండి, శరీరంలోకి రాదిక. అదే తనంతటికి తాను ఈ శరీరం నుంచి సాధన చేత, ధ్యానం చేత బయటికి పంపించి ఈ శరీరం కంటే అతీతంగా ఉన్న స్థితిలో ఉండి అప్పుడు చూస్తే ఆయనకి అనుభవంలోకి వస్తాయి ఇలాంటివి. ఆ తర్వాత మళ్ళీ ఈ శరీరంతో తాదాత్మ్యం చెందుతాడు ధ్యానం పూర్తి అవగానే. కాబట్టి అలాంటి వాళ్ళకి మాత్రమే మామూలుగా దర్శించలేని వాళ్ళనే. కానీ విజ్ఞానం చేత, శుద్ధమైన మనసు చేత, మనసు ఎప్పుడు శుద్ధి అవుతుంది, బుద్ధి ఎప్పుడు అంటే జ్ఞానచక్షు, బుద్ధి నేత్రం అంటే జ్ఞానచక్షు తెరుచుకుంటుంది. అంటే మనసు శుద్ధమైనప్పుడు మాత్రమే జ్ఞానచక్షువులు తెరుచుకుంటాయి. అంటే మనస్సులో ఏ సంకల్పాలు మిగతాయి లేకుండా ఉన్నప్పుడు. అయితే రాక్షసులకు కూడా ఆ సమయంలో త్రికరణ శుద్ధిగాడు తపస్సు చేశారు. అంటే ఆ సమయంలో మిగతాయన్నీ మర్చిపోయారు. ఒకటే ధ్యేయం వాళ్ళకి, ఆ భగవంతుడు కనపడాలి, నేను కోరిన కోరిక తీరాలి, అదే వాళ్ళు. అది అందుకని అంత దీక్షగా వాళ్ళు చేశారు. కాబట్టి స్వార్థంతో చేసినా ఇంకో దానితో చేసినా భగవంతుడి ఈ ప్రణాళికలు ఏంటంటే ఎవరైతే మన త్రికరణ శుద్ధిగా తనని తలుస్తారో వాడు కనపడాలి అనే ఒక నియమం, ఆ ధర్మం ఉంది. కాబట్టి ఆయన కనపడుతున్నాడు. వాళ్ళు ఏ కోరికలు ఇవ్వాల్సిన కర్తవ్యం ఆయనకు ఉంది. కాబట్టి జపం చేసిన తర్వాత, తపస్సు చేసిన తర్వాత, వాళ్ళకి కనపడిన తర్వాత కోరికలు తీర్చాలి. అందుకోసమే కదా భక్త ఎందుకు ఏం అడుగుతాడు, ఏం కోరిక. వాళ్ళు ఎంత ఏదో కోరినా దుర్మార్గంతో అది ఇస్తాడు. కాబట్టి కండిషన్లు, షరతులు ఉంటాయి. ఆ షరతులే తర్వాత దుర్మార్గమైన కోరికలని వాళ్ళు ఆ షరతుల ద్వారానే అణిగిపోతారు. ఇవన్నీ మనం పురాణాల్లోనూ వాటిలోనూ చదువుకున్నాం. కాబట్టి శుద్ధమైన మనసు అంటే ఆకాశపు శుద్ధమైన మనసే. శక్తి మరి రాక్షసులకి శుద్ధమైన మనసు ఎప్పుడు ఉంటుందో ఉండదు. వాడికి కోరిక వచ్చిన తర్వాత, తీరిన తర్వాత, వరం వచ్చిన తర్వాత ఇంకా శుద్ధం వెళ్ళిపోతుంది. వాడికి అశుద్ధమైపోతుంది, వికారం కలుగుతుంది. కామ వికారం, వాడికి క్రోధ వికారం, అహంకారం అన్నీ వచ్చేస్తాయి వాడికి. దానికి ఉపయోగించుకుంటాడు వాడు. అందుకే దుర్మార్గుడి చేతిలో అస్త్రాలు ఏమీ ఉండకూడదు. దుర్మార్గుడికి చదువు అందుకే ఉంటాడు. ఇదంతా ఒక ప్రణాళిక. కాబట్టి ఇప్పుడు బుద్ధి అనే నేత్రం ద్వారా, మనస్సు శుద్ధమైనప్పుడు బుద్ధి అనే నేత్రం ద్వారా ఆకాశ చరువులు కనిపిస్తారు. అయితే స్వప్నంలో మనకి కనపడుతుంటారు. వాళ్ళు ఆ స్వప్నంలో మన కోరికలు తీరుస్తుంటారు. మనకి తీవ్రమైన కోరిక ఉంటే దానికి సంబంధించిన స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో మన కోరిక తీరినట్టు అనిపిస్తుంది. కానీ మెలకు రాగానే ఇదంతా ఒట్టిదే అని మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ మనసు శుద్ధమయ్యి బుద్ధి నేత్రం ద్వారా, అంటే జ్ఞానచక్షు ద్వారా వాళ్ళని సందర్శించినప్పుడు వాళ్ళు దర్శిస్తారు కదా వాళ్ళని. ఆ దర్శించిన ఏ దేవత అయితే దర్శనం ఇస్తుందో ఆ దేవత ఇచ్చిన వరం కూడా కొంత నిజమవుతుంది. అభిష్టాలను ప్రసాదిస్తారు. కానీ స్వప్నంలో పదార్థాలలాగా కాకుండా వారిచ్చే వరఫలాలు కొంత స్థిరంగా ఉంటాయి. అవి నిజంగానే ఈ భౌతిక దేహంతో మనం అనుభవించడానికి వీలుగా ఉంటాయి అన్నమాట. అది విశేషం ఇక్కడ. ఆ తర్వాత రేచకాభ్యాసం చేత ముఖానికి 12 అంగుళాల వెలుపల స్థానంలో ప్రాణవాయువును చిరకాలం ఉంచటం చేత యోగి మరొక శరీరంలో ప్రవేశించగలుగుతాడు. ఇది పరకాయ ప్రవేశం. ఇందాకే చెప్పుకున్నాం కదా, ఇది ధ్యానంలో ఎప్పుడైతే ధ్యానంలో పరిపూర్ణత వచ్చిందో, మనస్సు పూర్తిగా సంకల్ప రహితమైందో అప్పుడు ఈ జీవాత్మ బయటికి రాగలదు. అది ఇక్కడ చెప్తున్నాడని ఈ రకంగా. రేచకంలో 12 అంగుళాల దూరంలో, ముఖానికి 12 అంగుళాల దూరం అంటే ఒక అడుగు దూరంలో వెలుపల స్థానంలో ప్రాణవాయువుని చిరకాలం నిలపడం. ఎంతసేపు నిలపాలి మనం? చిరకాలం అంటే చాలా కాలం కదా. మనం కొన్ని క్షణాలు మాత్రమే నిలపాలి. అంటే గాలి వదిలేసాం వెళ్ళి పీల్చకుండా ఉండటమే. ఆ గాలి 12 అంగుళాల దూరంలో వెళ్ళిందో లేదో కూడా మనకు తెలియదు. మన గాలి
6 అంగుళాల దూరం వెళ్ళిందో, 7 అంగుళాల దూరం వెళ్ళిందో, 10 అంగుళాల దూరం, ఇదంతా గురుముఖత నేర్చుకోవాల్సిందే. కానీ మనం సొంతంగా సాధన చేస్తే మనకి విషమ ఫలితాలు కూడా చేకూరుతాయి, సరిగా అర్థం కాని స్థితి. కాబట్టి గురువు ఉండాల్సిందే వీటికి. కాబట్టి గురువు ఉంటేనే దీని పూర్తి వివరము మనకు తెలుస్తుంది, అనుభవం తెలుస్తుంది. అప్పుడే దీని గురించి పూర్తిగా సరిగా చెప్పటం కూడా జరుగుతుంది. అప్పుడు లేకపోతే మనం చెప్పడానికి కూడా మనకి ఆ అనుభవం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవడం వరకే. అలాగే ఈ ప్రాణవాయువు రేచకాభ్యాసం చేత ముఖానికి 12 అంగుళాలు వెలుప స్థానంలో ప్రాణవాయువుని చిరకాలం ఉంచటం చేత యోగి మరి ఒక శరీరంలో ప్రవేశించగలుగుతాడు, పరకాయ ప్రవేశం చేయగలుగుతాడు. అప్పుడు నక్షత్రం అంటే ఆకారం కలది. నక్షత్రం అంటే ఆకారం అంటే నక్షత్రాలన్నీ 5 కొసలు ఉంటాయి కదా సహజంగా మనం గీసే నక్షత్రాలది, అలా ఆకారం కలది. హృదయ కమలంలో బంగారు తుమ్మెదలాగా ఉండేది, యోగుల చేత ఉపాసింపబడేది అయిన ఆ తేజస్సు ఎలా ఉంటుంది అని వివరంగా ఇచ్చాడు ఇక్కడ. మనకైతే ఒక దీపం వెలుగుతున్న దీపాన్ని చూపించి త్రాటకం చేసి ఆ దీపం తేజస్సు మన దీప జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమో బహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అని మనం సాయంత్రం చదువుకుంటాం కదా. పొద్దునే దీపారాధన చేసినప్పుడు కూడా మనం ఆ దీపం జ్యోతి పరబ్రహ్మ చదువుతాం మనం. ఆ దీపం ఇక్కడ నక్షత్రంలాగా అలా ఆకారం అని మనం చూడలేదు. నక్షత్ర ఆకారంలో మన దీపాలు అవి కనపడవు మనకి. కింద గుండ్రంగా ఎడల్పుగాను, పైన సన్నగా కొసదేలు ఒకటి ఒక తెలకం బొట్టులాగా, ఒక దోసగేందలాగా చూస్తాం మనం జ్యోతుల్ని. ఇక్కడ నక్షత్రం ఆకారం అన్నాడు. మరి అది హృదయ కమలంలో బంగారు తుమ్మెదలాగా ఉంటుంది అన్నాడు. మళ్ళీ యోగుల చేత ఉపాసింపబడుతుంది అన్నాడు. అలాంటి తేజం దేహం అంతటా సంచరిస్తూ ఉంటుంది. ఏ తేజస్సు అయినా సరే ఈ దేహం అంతటా సంచరిస్తూ ఉంటుంది. అంటే తేజస్సు అంటే శక్తి అంటే ప్రాణం, అంటే విశ్వమయ ప్రాణశక్తి. ఈ శక్తి మనం పూరక రేచకాల ద్వారా లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది అనుకున్నాం కదా. అలా వెళ్ళే శక్తి మొత్తం అంతటా వ్యాపిస్తుంది. ఈ శరీరంలోని అన్ని అవయవాలలోని అన్ని కణాలకు వ్యాపిస్తుంది. ఏ కణాన్ని వదలదు. ఏ కణం దగ్గర ఆ శక్తి ప్రసరించదో, వ్యాపించదో అక్కడ మనకి నొప్పిగానో లేకపోతే పట్టేసినట్టుగానో గాలి గుట్టు, అదే ఊపిరి గుట్టు పట్టిందంటాం చూడండి, అలా పట్టేయటం, కండరాలు పట్టేయటం, ఏమైనా శక్తి సరిగా లేకపోతే ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి పరకాయ ప్రవేశం చేస్తే ఈ హృదయ తర్వాత యోగుల చేత ఉపాసింపబడేది ఇది. ఆ తేజం దేహం అంతటా సంచరిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశాన్ని చిద్రూపంగా ధ్యానిస్తే సర్వ పదార్థ దర్శనం అనే సిద్ధి కలుగుతుంది. చిద్రూపంగా అంటే అదే పరమాత్మ. మనం అనుకుంది కూడా అదే కదా. ఆ జ్యోతి దీపం జ్యోతి పరబ్రహ్మ ఎలా ఉంటాడు, దీపంలాగా ప్రకాశిస్తూ ఉంటాడు అనుకున్నాం. ఇక్కడ నక్షత్రం అని చెప్పాడు. అలా చిద్రూపంగానే దాన్ని ధ్యానిస్తూ ఉంటే అప్పుడు సర్వ పదార్థ దర్శనం అనే సిద్ధి కలుగుతుంది. ఏ పదార్థాన్ని దర్శించగలుగుతాడు అనమాట యోగి. అప్పుడు యోగి 1,00,000 యోజనాల దూరంలో ఉన్న వస్తువుని కూడా చూడగలుగుతాడు. అప్పుడు ఈ గోడలు ఇవేమీ అడ్డరావు. ఆ చివర కూర్చోబెట్టి మనిషిని ఇంటికి 5 గదులుంటే 5 గదులు చివర కూర్చోబెట్టి ఈ 5వ గది ఈ చివర ఒక వస్తువు పెట్టినా అతను దర్శించగలుగుతాడు అనమాట. అంటే పారదర్శకం అంటే ఈ గోడలను కూడా చీల్చుకుని గోడల లోపల నుంచే పారదర్శకంగా అది వెళుతుంది అనమాట. గాజు గ్లాసు నుంచి మన చూపు వెళ్ళి పారదర్శకంగా ఉన్న గ్లాసు నుంచి మన చూపు వెళుతుంది. యోగుల చూపు అయితే సిమెంట్ గోడ నుంచైనా సరే వెళుతుంది, ప్రసరిస్తుంది అవతలి. అప్పుడు దూరంలో ఉన్న యోగి 1,00,000 యోజనాల దూరంలో ఉన్నటువంటి వస్తువును కూడా చూడగలుగుతాడు. కాబట్టి ఆ సాధన చెయ్యాలి, పరకాయ ప్రవేశం చేయాలి. హృదయ కమలం మీద బంగారు తుమ్మెదలాగా ఉండే అగ్నికణం వృద్ధి చెందినప్పుడు అగ్ని బంగారాన్ని ద్రవింపజేసినట్లుగా దేహాన్నంతా ద్రవింపజేస్తుంది. అగ్ని బంగారాన్ని ఏం చేస్తుంది, కర్రబెట్టాం అనుకోండి, అది ద్రవ పదార్థంగా అయిపోతుంది. బంగారం ఏ మూసలకు వస్తే ఆ మూసలకు వస్తుంది. అప్పుడు రకరకాల నగలు కావాల్సిన వాళ్ళు ఆ రకరకాల నగల రూపంలో ఉన్నటువంటి మూసల్లోకి వస్తే ఆ మూస తయారవుతుంది. దాన్ని పైన మెరుగులు పెట్టి దాన్ని ఎంత కావాలో మళ్ళీ కొద్దిగా పైన పెసులు అనవసరమైన భాగాలు తీసేసి దాన్ని చక్కగా తయారు చేస్తారు కదా. అలాగే ఈ హృదయ కమలం మీద బంగారు తుమ్మెదలాగా ఉండే అగ్నికణం, ఇందాక తేజస్సు అని చెప్పాడు కదా, ఇప్పుడు అగ్నికణం అంటున్నాడు. ఆ అగ్నికణం వృద్ధి చెందితే
బంగారం ఎలా కరిగి అంతా ప్రవహిస్తుందో ఇది కూడా అలాగే ప్రవహిస్తుంది ఈ శక్తి. ఈ దేహాన్ని అంతా వ్యాపిస్తుంది ద్రవ పదార్థాలు. ఈ విధంగా భూ జలాలకు సంబంధించిన శరీర ధాతువుని ద్రవింపచేసి దేహం నుండి వేరై మనోరూపమైన సూక్ష్మ రూపంలో ఉంటుంది. అది అప్పుడు కుండలిని శక్తి అతివాహిక శరీరంలో అగ్ని నుండి బయలువెడవలైన పొగలాగా స్థితిని పొందుతుంది. అందుకనే ఈ సూక్ష్మ శరీరం అలా అగ్ని నుంచి పొగ బయటకు వచ్చినట్టుగా ఈ సూక్ష్మ శరీరం ఆ అసలు శరీరం నుంచి ఈ పాంచభౌతిక శరీరం నుంచి విడిపడుతుందన్నమాట. కావాలి వాళ్ళు అనుకుంటే ఆ శక్తి ఈ సూక్ష్మదేహాన్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళగలుగుతుంది, పరకాయ ప్రవేశం చేయగలుగుతుంది. ఈ 14 భవనాల్లోనూ అన్ని భవనాలు కూడా తిరిగి వస్తుంది. అందువల్లనే అది చిత్రకారుని బుద్ధిలో తోచే రేఖల్లాగా, చిత్రకారుని రేఖ ఎలా కావాలంటే అలా గీసేస్తుంటాడు. మనం ఇప్పుడు అనేక చిత్రాలు చూస్తున్నాం వాట్సాప్లో. అలా మొదలెడతాడు, నిమిషాల్లో క్షణాల్లో ఆ చిత్రం అంతా పూర్తయిపోయినట్టు చూస్తుంటాం. అంటే చిత్రకారుని బుద్ధిలో అన్ని రేఖలు అలా ముద్రించబడి ఉంటాయి అన్నమాట. అందుకనే ఆ ముద్రించబడిన రేఖకి ప్రతిగా ఇక్కడ ఆ క్యాన్వాస్ మీద వాటి మీద కొంచెం కదిలిపోతూ ఉంటుంది. చిత్రకారుని బుద్ధిలో తోచే రేఖల్లాగా ఏ ఆకారాన్ని భావన చేస్తే ఆ ఆకారాన్నే పొందుతుంది. అంటే కామరూపధారణ చేస్తుంది అనమాట. పరకాయ ప్రవేశం చేయటం కామరూపం. అంటే అణిమాది సిద్ధులు కూడా వస్తాయి అన్నమాట. అణిమాది సిద్ధులు అంటే అణిమ అంటే సూక్ష్మమైనది, అణిమ. మహిమ అంటే పెద్దది, మేరు పర్వతంలాగా. గరిమ అంటే చాలా బరువైంది. లహిమ అంటే దూది పింజంలాగా తేలికైపోం. ఇక్కడ ప్రాప్తి అంటే ఎక్కడున్న వస్తువు అయినా సరే మన చేతిలోకి రావాలంటే వచ్చేసింది. ప్రాకామ్య అంటే ఆకాశగమనం. ఈశత్వం అంటే ఈ ప్రపంచాన్ని అందరికీ ఈశుడు, ఆయనే నియంత, నియమించేవాడు. ఇక ఈశత్వ వశత్వ అందరినీ తన వశంలో ఉంచుకునేవాడు. ఇలాంటి సిద్ధులన్నీ కూడా వస్తాయి రామా. గొప్ప ఆకృతిని, మేరు పర్వతం లాంటి గొప్ప ఆకృతిని కానీ, గడ్డిపోస లాంటి అల్పాకృతిని కానీ అలా ఆ జీవశక్తి పొందగలుగుతుంది. ఓ రామచంద్ర, ఈ విధంగా యోగం చేత అణిమాది సిద్ధుల్ని పొందే విధం చెప్పాను. ఇక జ్ఞానం చేత వాటిని సాధించే విధం. ఇప్పుడు సిద్ధి చేత యోగం చేత ఈ అణిమాది సిద్ధులు ఎట్ట వస్తే చెప్పారు. అంటే రేచకం ద్వారా 12 అంగుళాలు ఈ దీనికి శ్వాస మన శరీరం ముఖం నుంచి 12 అంగుళాల దూరంలో రేచకాన్ని అలా ఉంచి చేయగలిగితే వస్తుంది. అలాగే పూర్వకంలో అలాగే దాంట్లో కూడా 12 అంగుళాల దూరంలో ఉంచంటున్నాడు. ఇంకా జ్ఞానం చేత ఎట్లా సాధించవచ్చో చెప్తున్నాడు. అది రేపు చెప్పుకుందాం. స్వస్తి.